వాక్యము వినగా ఆ వాక్యము ఫలించదు. వాక్యం విని నేను వాక్యంలో జీవిస్తాననేసి అనేకులు కానీ ఆ వాక్యం విన్నంతసేపు ఎంతో శ్రేష్టంగా జీవించాలనుకుంటారు, కానీ వారు జీవితంలో ముందుకు వెళ్ళాలంటే ఏమటం వస్తుంది? నిరీక్షణ లేకుండా వారి సాక్ష్యము నిలవలేకపోతుంది. వారి యొక్క మనుగడ నిలవలేక వారు ఏమైపోతున్నారంటే రాతి మేల మీద పడి మొలిసి చెమ్మలేనందున ఎండిపోయారు. మరి వీరికి విశ్వాసం నిలుస్తలేదు అన్నట్టు. ఈ రాతి మీద పడిన వారికి వారు ఫలిస్తున్నారు, వాక్యంలో నిల్చుందాం అనుకుంటున్నారు, వాక్యంలో నడుస్తాం అనుకుంటున్నారు. వీరికి ఏమున్నది? చెమ్మలేనందున అంటే నీరు అక్కడ లేకపోవటం వల్ల వాక్యము బోధించబడుతుంది, కానీ అక్కడ సంపూర్ణంగా నిలవలేకపోతున్నారు. మనిషి సంపూర్ణంగా విశ్వాసంలోకి రాలేకపోతున్నారు. విశ్వాసంలో రాలేక అనేక మార్లు వారు ఎంతో పడిపోతూ ఉన్నారు. అందుకే దేవుడే చెప్తున్నాడు అన్నాడు 13వ వచనంలో చూడండి. రాతి నేల నుండి వారెవరనగా వినునప్పుడు వాక్యమును సంతోషముగా అంగీకరింతురు, కానీ వారికి వేరు లేనందున కొంచెము కాలము నమ్మి శోధన కలుగునప్పుడు తొలగిపోవుదురు. ఈ వాక్యము వారిలో ఫలించకుండా శోధన కలిగినప్పుడు ఏంటి? వారికి బాధలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు వీరు తొలగిపోతున్నారు. అనేకులు ఇలాగే వారి యొక్క విశ్వాసాన్ని కోల్పోతారు. ఎందుకంటే యేసు ప్రభు వారిని నమ్మటానికి ఎంతో శ్రేష్టంగా వాక్యం విన్నప్పుడు మేము బాగా నడుస్తాం, ఈరోజు మొదలుకొని మేము బాగా నడుస్తాం అనేసి ఎంతగానో వారి మనస్సులో అనుకుని వారి మనస్సులో వారు వాక్యమును నిలబెట్టుకుని ఎంతో సంతోషంగా నడుస్తామనుకుంటారు, ఎంతో సంతోషంగా నిలుస్తారు. కానీ వారిలో ఏం లేనందున పోతారు చెప్పడమ్మా? వీరిలో బాధలు ఇబ్బందులు వచ్చినప్పుడు తొలగిపోతారు. ఎందుకంటే వారికి యేసు ప్రభు వారి దగ్గరికి రాగానే, వాక్యము వినగానే దేవుడితో నడుస్తామని, దేవుడితో నిలుస్తామని ఎంతగానో వాళ్ళు అనుకుంటారు. కానీ వారికి ఏదన్నా పని ఒత్తిళ్ళు ఉంటాయి. పని ఒత్తిడి వల్ల ఏం చేస్తారంటే వీరు పనిలో పడి వీరు వాక్యంలో నడుస్తామనుకున్న నడతలోనికి నేను నడవలేక వారు ఏమైపోతారంటే దేవుడి నుండి దూరం అయిపోతారు. ఇంట్లో ఉన్న బాధలను బట్టి నేను ఎంతో దేవుళ్ళు నిలుద్దాం అనుకుంటున్నాను, కానీ మాకున్న బాధ వలన నేను తప్పనిసరిగా పడిపోతున్నాను. నేను నిలవలేకపోతున్నా వాక్యంలో. ఆ వాక్యమును నా మనస్సులో ఉంటుంది, కానీ దానిలో నేను జీవించలేకపోతున్నాను. ఎంతోమంది ఇలానే పడిపోతూ ఇలాగనే అనేక రకాలుగా ఒకరు భోజనం కోసము, కొందరు పక్కంటి చెప్పేవారి మాటల వలన, కొందరు నువ్వు వాక్యం వినటం వలన నువ్వు ఏం ఫలిస్తున్నావు, నీ జీవితం ఏమాత్రం బాగున్నది
అవును, నువ్వు దేవుణ్ణి నమ్ముకున్నావు కదా, నీ జీవితం ఎంత మాత్రం బాగున్నది అనేసి ఈ బాధలు వచ్చినప్పుడు, ధన సహాయం లేనప్పుడు, లేకపోతే మాట సహాయం లేనప్పుడు, అయ్యో నేను ఒంటరిగా ఉండి నేనేం చేస్తాను, నేను ఒంటరిగా ఉండి నేను ఏం చేయగలుగుతాను, నా ఒంటరి జీవితంలో నేను మా వాళ్ళందరికీ దూరం అయిపోయి, మా వాళ్ళందరికీ నేను వేరుగా ఉండి దేవుణ్ణి నమ్ముకుని నేను ఏం సంతోషపడుతున్నాను అనేసి ఇలా ఏమైపోతున్నారంటే దేవుడు దూరం అయిపోతున్నారు, దేవుడికి దూరం అయిపోతున్నారు. వారికి శోధన రాగానే ఎవరు వచ్చారమ్మా, నీకు బాధ కలిగింది కదా, ఇప్పుడు ఏమంటారు, నీకు బాధ కలిగింది కదా, దేవుడు వచ్చాడా నీ దగ్గరికి, దేవుడు వచ్చి చూసాడా, చూడు మేమే వచ్చినాం, మేము చుట్టాలం గనక మేమే వచ్చినాం, రేపు నీకేమన్నా అయితే మేమే నీళ్లు పోసుకోవాలి, ఏమంటారు, మేమే నీళ్లు పోసుకోవాలి. మరి మేము లేకుండా దేవుణ్ణి ఎట్లా నమ్ముతారమ్మా? చూడండి, శోధనలు రాగానే, వేదనలు రాగానే దేవుడు నీకేం సహాయం చేసిండు, దేవుడు నీకేం సహాయం చేసిండు. ఇప్పుడు చూడు, మేము చుట్టుపక్కల ఉన్నామా, లేకపోతే మీకు వాక్యం చెప్పేవాళ్ళు పక్కన ఉన్నారా, లేకపోతే ఎవరన్నా వచ్చి నిన్ను చూసిపోతున్నారా? ఇలాంటి మాటల చేత వారు ఫలించవలసిన ఫలింపు లేక వారు దేవుడి నుండి విడైపోతారు, దేవుడి నుండి దూరం అయిపోతున్నారు. ఎందుకంటే వారికి వచ్చిన శోధనల వల్ల, వేదనల వల్ల అపవాది ఏం చేస్తాడంటే, చూసినావా నువ్వు హాస్పిటల్లో పడి ఉన్నప్పుడు మేము వచ్చామా, లేకపోతే వాక్యం బోధించే మీ పాస్టర్ గారు వచ్చారా, లేకపోతే మీ ఆత్మీయులు అనపడే మీ వాళ్ళందరూ వచ్చారా అనేసి ఇలా అడుగుతూ ఉంటారు. వాళ్ళు ఏమో సహాయం చేశారా నీకు? మేమేగా చుట్టుపక్కల ఉన్నది, వీళ్ళు చుట్టుపక్కల ఉండి ఏం చేస్తున్నారో మరి. చుట్టుపక్కల ఉండి కూడా వీళ్ళు ఏం చేస్తూ ఉంటారు అంటే, ఎవరైతే అక్కడ దేవుణ్ణి నమ్మిన వారు హాస్పిటల్లో ఉంటారో వాళ్ళు ఆ రోజున ఇట్లా చేసిరు కదా, మా మాట వినలేదు, వెళ్ళేసి దేవుణ్ణి నమ్ముకుంటా అన్నారు. ఇప్పుడు చూడు ఎవరు వస్తారు, మనమే ఉన్నాం, మనమే నడుస్తున్నాం. అక్కడ వీడు హాస్పిటల్లో సావు బతుకుల మీద పడి ఉంటే డాక్టర్లు దేవుడా ఈయన్ని రక్షించు అనేసి వాళ్ళు మనసులో ప్రార్థన చేసుకుంటా ఉంటారు. వీరికి మంచి జీవితం ఇవ్వు, మేమైతే చేస్తున్నాం కానీ దీనికి మంచి బలం ఇవ్వమని వారేమో దేవుడి మీద ఆధారపడతా ఉంటారు. వీళ్ళేమో సూటిపోటి మాటలతో దేవుడి దగ్గర నుండి దూరం చేద్దామని చూస్తూ ఉంటారు. సూటిపోటి మాటలతో దేవుడి దగ్గర నుండి దూరం చేద్దామని వీరు ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఎందుకంటే వీరికి వచ్చిన తర్వాత దుఃఖమేముండదు. వాళ్ళు చూసినావా మన మాట వినలేదు, మనము ఎట్లా నడవమంటే అట్లా నడవలేదు, మమ్మల్ని తీసి పడేసారు అంటే వీరు అనేకులై ఉండి వాళ్ళల్లో ఎన్ని తగాదులు ఉన్నా కానీ అవన్నీ పట్టింపులు ఉండవు ఆ సమయంలో. కానీ వీడు మాత్రం దేవుడు నమ్మాడు కదా, దేవుడు వాక్యాన్ని నమ్మాడు కదా. అయితే ఇవి మాత్రం మనం అనాలి. ఇలా అనేసి శోధనలు వచ్చినప్పుడు నువ్వు ఆ దేవుణ్ణి నమ్ముకుంటే మాత్రము మేము నీ దగ్గరికి రాము. మరి ఇప్పుడు దేవుడు వచ్చినా మేము వచ్చినా వీళ్ళు వచ్చి చేసేది ఏమి ఉండదు, వీళ్ళు నిలిచిండి కూడా ఏం లేదు. ఇంకా 10 మాటలని వారికి ఇంకా దుఃఖపరిచి ఆ దుఃఖంలో ఉండి ఇంకా కృంగదీసి వారిని ఫలించకుండా చేస్తారన్నమాట. ఇంకా ఫలించకుండా చేసి వారు మనసులో బాధపడి, మనసులో ఇబ్బంది పడి దేవుడి నుండి దూరం అయిపోయి, సరే వీళ్ళు చెప్పేదే కరెక్ట్ ఏమో ఏమనుకుంటారు, వీళ్ళు చెప్పేదే కరెక్ట్ ఏమో. రాతి నీళ్ళ మీద పడ్డారు కదా, వాళ్ళకి జీవాన్ని ఎక్కడ నుంచుంటుందో, జీవం ఎలా వస్తుందన్నది తెలియక, సరే వీళ్ళు చెప్పింది మనం విన్నాం లేదు,
వీళ్ళు చెప్పిందే మనము విందాం. దేవుణ్ణి నమ్ముకోవటం వల్ల మనకేమొచ్చింది? మనం అప్పటి నుండి అలాగే బతుకుతున్నాం, ఇప్పుడు కూడా ఇలాగే బతుకుతున్నాం. వాక్యంలో ఫలింపనేది లేకుండా, జీవము లేకుండా, దేవుడు నన్ను కాపాడుతాడనే మనసులో ఆ యొక్క నిరీక్షణ లేక, విశ్వాసం లేక, విశ్వాసం కోల్పోయిన వారయ్యింది. వారిలో దేవుడి గురించి ఏ మాత్రము కూడా బలహీనమైన వారి యొక్క కోరిక చప్పున వీరు పడిపోతారు, ఫలించలేక వెళ్ళిపోతూ ఉంటారు. ఎందుకంటే వీరు ఎక్కడున్నారు? రాతి మీద పడి ఉన్నారు. అంటే ఒకరి మీద ఆధారపడి ఉన్నారు, ఒకరితో ఆధారపడి బ్రతికేవారుగా ఉన్నారు. అదే గనక నీకు విశ్వాసం గనక గట్టిగా ఉన్నట్టయితే ఎవరి మీద ఆధారపడవలసిన, నువ్వు బ్రతికినా బ్రతకకపోయినా నిన్ను దేవుడు పరలోక రాజ్యానికి తీసుకెళ్తాడన్న విశ్వాసం ఉన్నట్టయితే, ఆ విశ్వాసంలో నువ్వు అనేక మారులు దేవుడితో నడచడానికి నువ్వు ప్రయత్నం చేస్తావు. ఎందుకంటే షద్రక్ మేషక్ అబేద్నెగోలు ఉన్నారు. అవునా? రాజు ఏం చేశాడంటే ఏడంతలుగా ఇంకా అగ్నిని రాజేసి దానిలో పడవేసినప్పుడు అక్కడ నలుగురు మనుషులు కాపాడుతుంది. ఇక్కడ ముగ్గురు మనుషులు వేస్తే నలుగురు మనుషులు కాపాడు. మరి నాలుగో వారు ఎవరు? దేవదూత స్వరూపం గలవాడుగా ఉన్నాడు. నీ విశ్వాసం గనక అలా నిలబడి ఉంటే, ఇలా ఫలించని ఆ రాయి మీద పడిన ఆ యొక్క విశ్వాసం లేని వారుగా మనము, ఎందుకంటే అనేకులు బ్రతుకుతున్నాం అని అనుకుంటున్నారు, మేమెంతో గొప్పగా జీవిస్తున్నాం అనుకుంటున్నారు. మరి ఫలింపు లేకుండా నీ జీవితము ఏడవరకి, మరి నీకు బలము చేతుల్లో కాళ్ళల్లో ఉన్నంత వరకే ఫలిస్తున్నావు అనుకుంటున్నావా? చిన్న జ్వరం వస్తే లేవలేని స్థితిలో ఉంటే నిన్ను లేవనెత్తేది ఎవరు? నీవు నడవలేని స్థితిలో నీ నరాలన్నీ నీకు సహకరించకపోతే మరి నిన్ను ఎవరైతే కృంగదీస్తున్నారో, ఏ బాధలు అయితే వచ్చి నిన్ను అనేక మంది అనేక రకాలుగా కృంగదీస్తున్నారో వాళ్ళు వచ్చి నిన్ను లేపుకొని వెళ్తున్నారా? నీ నరాల బలహీనతలను తీసివేస్తున్నాడా? తీసివేస్తలే కదా. మరి నీవు అలా పడి ఉన్నప్పుడు నీకు సహాయం చేసేవాడెవరు? నిన్ను ఫలింపజేసేవాడెవరు? నీ నరాలని, నీ ఎముకల్ని బలపరిచేవాడెవరు? కదా. మరి నీకు విశ్వాసం ఉండాలి కదా. ఎవరో చెప్పిన మాటలకి నువ్వు సంతోషంగా దేవుణ్ణి అంగీకరించేవు, సంతోషంగా దేవుడితో నడుద్దాం అనుకున్నావు, సంతోషంగా దేవుళ్ళో నిలుద్దాం అనుకున్నావు. కానీ కొంచెం బాధ రాగానే నన్ను ఎవరు పట్టించుకోలేదు, నిన్ను ఎవరో పట్టించుకోలేదు అని నువ్వు అనుకుంటున్నావు. కానీ నిన్ను మాత్రం ప్రతి క్షణము చూసే దేవుడు మాత్రం నిన్ను పట్టించుకుంటున్నాడు. ఆ విశ్వాసం ఎందుకు ఉండలేదు? ఆ విశ్వాసాన్ని ఎందుకు పడగొట్టుకుంటున్నావు? ఎందుకంటే ఎంత ఐశ్వర్యమున్నా, ఎంత ధనమున్నా నీ యొక్క శరీరమును నీవు కాపాడుకో. చిన్న రోగం వస్తే ఆ రోగము డాక్టర్లకు కూడా అర్థం కాకపోతే వాళ్ళు కూడా చేతులు చేస్తారు. లోకంలో ఉన్నంత ధనమంతా కూడా ఒక చాట వేసేసినా కానీ నీవు మాత్రము జీవిస్తానికి మాత్రం హోప్ కూడా ఇయ్యాలి. ఎందుకంటే ఒక ధనవంతుని కుమారుడికి ఒక రోగం వచ్చింది. దానిలో నుండి ఎన్ని రోజులు బతుకుతాడో కూడా తెలియదు. ఐశ్వర్యవంతుడు, మళ్ళా ఐశ్వర్యానికి ఏది తక్కువ లేదు. కానీ వారి అంత ఐశ్వర్యం ఉన్నా కానీ వారిని
కాపాడటానికి ఏ డాక్టర్ కూడా వారిని తీసుకొచ్చి కాపాడేటట్టు లేరు. ఈరోజు ఎన్ని రోజులు బ్రతుకుతాడో కూడా తెలియదు. అదే కనుక విశ్వాసం ఉంచి దేవుడితో కనుక నడిచినట్లయితే దేవుడు అనేక సంవత్సరంలో వారికి కూడా జీవితాన్ని ఇవ్వగలుగుతారు. కానీ మరి అంత ఐశ్వర్యం ఉండి, అంత ధనం ఉండి ఒకటే ఏడుస్తూ అంతా పోయినట్టు ఎంతో మంది వారి చుట్టూ ఎంతో మంది యాక్టర్స్ ఉన్నారు, ఎంతో ధనవంతులు ఉన్నారు, ఎంతో మంది బంధువులు ఉన్నారు, మిత్రులు ఉన్నారు. కానీ ఆయన కాపాడగలుగుతామనే డాక్టర్లు కూడా లేరు. మరి ఎవరు కాపాడాలి? విశ్వాసం ఉంచేవాళ్ళు. నీ యొక్క జీవితాన్ని దేవుడు నిన్ను లేవనెత్తాడు. కానీ ఆ యొక్క రాతి మీద పడిన ఆ యొక్క విత్తనం వలె కొంచెం వినేటప్పుడు సంతోషించి వినగానే నేను కూడా దేవుడితో నడుస్తాను అనేసి కొన్ని రోజులు నడిచి మరికొన్ని రోజులకు ఏదన్నా బాధ వచ్చినా, ఏదన్నా రోగం వచ్చినా, ఏదన్నా శోధన వచ్చినా వెంటనే నేను తొలగిపోతాను అనుకునేటట్టుగా మనము జీవించకూడదు. ఇంకో యత్నం ఏముంది? త్రోవ పక్కన పడిన విత్తనం. చదవండి. ఎన్నో వచనం? చూడండి. మరికొన్ని 7వ వచనం, లూకాసు వార్త 8వ అధ్యాయము 7వ వచనం. మరికొన్ని ముళ్ళ పొదల నడుమ పడెను, ముళ్ళ పొదలు వాటితో మొలిసి వాటి ననిసివేసెను. చూడండి, మరికొన్ని ఎక్కడ పడ్డాయి? ముళ్ళ పొదల్లో పడ్డాయి. మరి వాటితో పాటు ఏం మొలిచినాయి? గచ్చి పొదలు మొలిచినాయి. వాటితో పాటు గచ్చి పొదలు మొలిచినాయి. మరి గచ్చి పొదలు ఎలా ఉన్నాయి చూడండి. అదే గనక 14వ వచనం చూడండి, చదవండి. ముళ్ళ పొదల్లో పడిన విత్తనమును పోలిన వారెవరనగా విని కాలము గలిసిన కొలది ఈ జీవన సంబంధమైన విచారాల చేతను ధనభోగముల చేతను అణిసివేయబడి పరిచర్యముగా ఫలింపని వారు. ఏమంటున్నాడు? ఈ ముళ్ళ పొదలు పడిన వారెవరనగా విని కాలము గడిసిన కొలది. విన్నారు, వాక్యమును బాగా విన్నారు, వాక్యాన్ని బాగా అర్థం చేసుకున్నారు, వాక్యాన్ని బాగా విన్నారు, అర్థం చేసుకున్నారు. అర్థం చేసుకుని ఇంకా ఏముందమ్మా చదవండి. జీవన సంబంధమైన విచారములు చేతను ధనభోగముల చేతను చూడండి. జీవన విధానం చేతను ధనభోగముల చేతను అంశబడి పరిపక్వతము ఫలింపనవారు. వీరి జీవన విధానంలో వీరెవరంటే
వాక్యము వింటారు, వాక్యాన్ని నమ్ముతారు, వాక్యములో ఎదుగుతారు, వాక్యములో వెదుగుతారు. మరి జీవన క్రమం అంటే ఏంది? వీళ్ళ జీవితంలో ఎలాంటి కార్యాలు కావాలంటే దేవుడు కూడా వీళ్ళకి ఎప్పుడు కూడా లొంగే ఉండాలి. వీళ్ళకి ఎలా అంటే దేవుడు కూడా వీరికి చేసే పనుల్లో, వీళ్ళు నడిచే నడతలో ఎలా ఉండాలంటే దేవుడు కూడా వీళ్ళకి లొంగిపాటయ్యే ఉండాలి. వీరికి విరోధంగా ఎవరు మాట్లాడకూడదు. వీరికి విరోధంగా ఎవరు కూడా మాట్లాడకూడదు. వీరు వాక్యంలో ఫలిస్తారు. వీరు వాక్యంలో ఫలిస్తారు. వాక్యము చేత, వాక్యంలో ఏ వాక్యము తీసి చెప్పమన్నా కానీ చెప్తారు. ఏ వాక్యము తీసి చెప్పమన్నా కానీ చెప్తారు. కానీ వీరి జీవన విధానంలో మాత్రం వాక్యం ఉండదు. వీరి యొక్క జీవించే జీవితంలో మాత్రము వాక్యం మాత్రం ఉండదు. ఎందుకు ఇలా ఉండదంటే వీరిలో వారి యొక్క అహం ఉంటుంది. వీళ్ళలో వారి యొక్క అహం ఉంటుంది. నేను చెప్పినట్లే నడవాలి, నేను చెప్పినట్లే నడవాలి, నేను అనుకున్నట్టే జీవించాలి, నేను అనుకున్నట్టే ఫైర్ నడవాలి, నేను అనుకున్నట్టే అందరూ వినాలి, నేను చెప్పినట్టే అందరూ కూడా వినాలి. అప్పుడు ఏం చేస్తారంటే వీరికి ఇష్టం వచ్చినట్లు వాక్యములు తీసి, ఆ వాక్యములు వీరికి ఏదైతే అనుకూలంగా ఉంటుందో ఆ వాక్యం మాత్రమే చెప్పగలుగుతారు వీళ్ళు. ఎందుకంటే వీరి యొక్క జీవన విధానం ఎలా ఉంటుందంటే ప్రతి విషయములో తన్ను తాను తగ్గించుకునే అవసరమే లేదు. మాకు వాక్యములన్నీ తెలుసు, మాకు వాక్యములన్నీ కూడా తెలుసు, దేవుని గురించి తెలుసు, దేవుని యొక్క మార్గంలో అనేక మందిని మేము నడిపించేము, మేము ప్రార్థనలు చేస్తే అనేక మంది స్వస్థపడ్డారు, మేము నడిచే విధానాన్ని చూసి అనేక మంది వచ్చారు. మీరేం చేశారు? ఇప్పుడు వీరే ఎట్లా అయిపోతారంటే దేవుడి తర్వాత వీళ్ళే ఉంటారేమో. జీవన విధానం, మీరు జీవించే విధానం ఎలా ఉంటుందంటే దేవుని తర్వాత వీళ్ళే ఉంటారేమో. వీరు చెప్పిన మాట మాత్రమే సంఘం మొత్తం వినాలి, సంఘంలో ఉన్న వారందరూ వినాలి. తాగటం మంచిదా? మంచిదే. ఎట్లా చెప్తారంటే వీళ్ళు, తాగటం మంచిదేనా? అవును మంచిదే. ఆ రోజుల్లో ద్రాక్షారసం తాగలేదా? ద్రాక్షారసం త్రాగలేదా? అందరూ మత్తులు అవ్వలేదా? ఆయన వాక్యం పట్టుకుని చెప్పచ్చు. అంటే వీరికి ఏది అనుకూలం ఉంటే వారి నోటికి ఏది వస్తే అదే పలికేస్తారు. ఎందుకంటే దేవుని వాక్యము మత్తులై ఉండకండి అని చెప్తుంది. కానీ వీరి యొక్క మాటలు ఎలా ఉంటాయంటే వీరికి ఎంటికీలు మాత్రము నెరిసిపోయి ఉంటుంది. 70-80 సంవత్సరాల మట్టి దేవుని వాక్యంలో వెళ్తా ఉంటారు. కానీ వీరు మాత్రం ఆ జీవన యాగంలో మాత్రం, అంటే వారి యొక్క జీవితంలో మాత్రము ఆ ఫలించడం అనేది ఉండదు. పిల్లలు మాట్లాడే విధంలో కానీ, పిల్లలు నడిచే నడతలో కానీ, పిల్లల్ని పెంచే విధంలో కానీ వీరు మాత్రము గొప్ప భక్తుల్లాగా కనిపిస్తారు. కానీ వారి పిల్లలు మాత్రం దేవుళ్ళు నడవకూడదు. వీరు బయటికి వెళ్ళిన తర్వాత వారి యొక్క జీవన విధానం ఎలా ఉంటుందంటే అటు ఉంటాము, ఇటు ఉంటాము, అట్లాను నడుస్తాము, ఇట్లాను నడుస్తాం. చూడండి, వీరి జీవన విధానము దేవుడికి అంగీకారంగా ఉంటుందా? వీరి జీవితము దేవునికి అంగీకారంగా ఉంటుందా? అరే వీరు తల నెరిసిన వారుగా ఉన్నారు, దేవుని వాక్యమును తెలిసిన వారుగా ఉన్నారు,
కానీ వీరి జీవన విధానంలో వచ్చేసి కుమారుడు ఎలా చెప్తే అలా వినాలి, లేకపోతే తన యొక్క మనవుళ్ళు ఎట్లా చెప్తే అట్లా వినాలి, లేకపోతే వారి యొక్క బంధువులు ఎట్లా చెప్తే అలా వినాలి. చూడండి, వీరి చుట్టూ ఏముంటున్నాయి? గచ్చి పొదలు మొలుస్తున్నాయి. వీరి చుట్టూ ఏం మొలుస్తున్నాయి? గచ్చి పొదలు మొలుస్తున్నాయి. వాక్యంలో ఎంతో గొప్పగా ఎదిగిన వారు ఆ వాక్యాన్ని పక్కన పెట్టేసి ఆ వాక్యాన్ని పక్కన పెట్టేసి దేవుళ్ళో ఎదగటానికి కూడా అటు ఇటు కాకుండా జీవిస్తున్నారు. అటు ఇటు కాకుండా జీవిస్తున్నారు. వారి కోసము వాక్యం మార్చేస్తున్నారు. ఈ జీవితం కోసము వారి యొక్క జీవన విధానం ఎలా ఉంటుందంటే వారి కోసము వాక్యం మారిపోవాలి. వారి వాక్యము వారు నడిచే నడతలో ఏమైపోవాలి? దేవునికి విరోధముగా నడుచుకున్నా పర్వాలేదు, మేము పవిత్రంగా లేకపోయినా పర్వాలేదు, పవిత్రమైన నడత నడవకపోయినా పర్వాలేదు, మేము ఈ యొక్క చర్చిలకు ఫౌండర్లము, లేకపోతే ఈ చర్చిలు మేమే నిర్మించాము, మేమే ఫలింపజేస్తాము అనే కాడికి వచ్చేసారు. ఎందుకంటే వీరి చుట్టూ ఏం పోల్చినాయి అంటే బంధాలు. ఏం మొలిచినాయి? బంధాలు మొలిచినాయి వీళ్ళ చుట్టూ. ఆ బంధాలు మొలిసి వీరికి ఆధిక్యతమే కావాలి కానీ దేవుడు మార్గాన్ని మాత్రము అవసరం లేదు. దేవుని యొక్క మార్గాన్ని మాత్రము అవసరం లేకుండా ఎలా అంటే వారి ఇష్టం వచ్చినట్టుగా ఆ జీవన రాగంలో పడిపోయి వారు వాక్యం తెలిసిన వారై ఉండి కూడా దేవుని యొక్క ఎన్నో అద్భుత కార్యాలు చూసి కూడా దేవుడు ఎన్నోసార్లు వారిని ఎన్నుకుని ఉండగా కూడా ఎంతో మందిని దేవుళ్ళకు నడిపించి కూడా వీరి యొక్క జీవితాన్ని ఏం చేసుకుంటున్నారంటే ఆ గచ్చి పొదల చేత వీరు అణచివేయబడుతున్నారు. వీరితో పాటు ఏం పెరుగుతున్నాయి? ఆశలు, బంధాలు, ఇంకేం నడుస్తున్నాయి? వారి ఇష్టం వచ్చినట్టు నడిస్తే ఏం పర్వాలేదు, దేవుణ్ణి ఏడుకుంటే మా పాపాలు మళ్ళీ క్షమించబడతాయి. నీకు వాక్యం తెలిసిన తర్వాత, వాక్యం నీకు సంపూర్ణంగా తెలిసిన తర్వాత, నీవు దేవుని యొక్క పరలోక రాజ్యము యొక్క క్రియలన్నీ చూసిన తర్వాత నువ్వు ఎలిగి ఆరిపోతానంటే ఎలా? ఎలిగి ఆరిపోతానంటే ఎలా? వీళ్ళు వాక్యం తెలిసిన వారుగా ఉన్నారు. ఇంకా ఎలా ఉన్నారు? వాక్యము యొక్క క్రియలు తెలిసిన వారుగా ఉన్నారు. దేవుని యొక్క పరిశుద్ధాత్మ చేత ఆ వరాల్ని చూసిన వారుగా ఉన్నారు. కానీ వారి యొక్క బంధాల చేత వారు దేవుడికి లొంగకుండా వారి యొక్క ఇష్టానుసారంగా జీవిస్తూ దేవుడితో ఏ మాత్రము మమేకము కాకుండా ఆ గచ్చి పొదల చేత అనసబడుతున్నారు. అంటే వీరిలో సాతాను క్రియలు బాగా ఫలిస్తున్నాయని అర్థం. వీరిలో ఆ సాతాను యొక్క క్రియలు బాగా ఫలిస్తున్నాయి. ఎందుకంటే దేవుడు అంటే భయం ఉండదు. వెళ్దాం లేచొచ్చు, వెళ్ళగెళ్దాం. దేవుని యొక్క వాక్యము వారి మనసులో నుంచుంటా అంటే మేము ఎన్నో సంవత్సరాలు బట్టి ఎంతో మంది చేత వాక్యం వింటున్నాము, మేము అనేక చోట్లకు పోతున్నాము, వస్తున్నాము, కానీ వారి జీవితంలో మాత్రం వాక్యం ఫలిస్తుంది. ఆ భయభక్తులు కలిగి నడవటం లేదు. వీరి యొక్క మాటను బట్టి, వీరి యొక్క క్రియలను బట్టి వీరు పాపంలో అనిష్టపడుతున్నారు. పాపంలో పడిపోతూ ఆ యొక్క గచ్చి పొదల చేత అవి కూడా వీరి వాక్యంతో పాటు లోక కార్యాలు కూడా వీళ్ళకి అవసరం అన్నట్టు. వాక్యంలో ఎదుగుతారు, వాక్యంలో తెలుసుకుంటారు, వాక్యంలో నడుస్తారు, కానీ లోక కార్యాలు కూడా మాకు అవసరం. లోక కార్యాలు కూడా మాకు అవసరమే అనేసి
ఆ లోక సంబంధమైన కార్యాలకు, ఆ లోక సంబంధమైన క్రియలకు వీరు పాలుభాగస్తులుగా వెళ్ళి వీరు ఫలించకుండా ఆ యొక్క గచ్చపొదల చేత అనసబడే ఉంటారు. అంటే వీరి కోరికలు ఎలా ఉంటాయి అంటే దేవుడి యొక్క మార్గంలోనికి నడవలేకుండా వీరు పడిపోయిన వారుగా ఉంటారు. ఇంకో గ్రూప్ కూడా ఉంటుంది. ఇంకో గ్రూప్ ఎలా ఉంటుంది అంటే దేవుణ్ణి మా ఇంట్లో నేను ఒక్కదాన్నే నమ్ముకున్నాను, దేవుణ్ణి నేను ఒక్కడే నమ్ముకున్నాను, నాకు బలం ఉన్నంత కాలము దేవుడితో అందరినీ నడిపించానయ్యా, నాకు బలమున్నంత కాలము దేవుళ్ళలోనికి అందరినీ నడిపించాను, కానీ ఇప్పుడు నేను నా కాళ్ళు చేతులు పనిచేస్తలేదు, నాకు వయసు పైన పడింది, ఇప్పుడు వాళ్ళ మాట వినాలి కదా. ఎట్లా అంటారు? ఇప్పుడు వారి మాట నేను వినాలి అంటే నీ బలం ఉన్నప్పుడు, నీ యొక్క శక్తి ఉన్నప్పుడేమో నీవు దేవుడితో నడిపిస్తానికి, వాళ్ళు బలహీనులుగా ఉన్నప్పుడేమో నడిపిస్తావు, ఆ తర్వాత నేను దేవుడితో నువ్వు మాత్రం నడవంటావు. ఇలాంటి గ్రూపులు కూడా ఉంటాయి అన్నమాట. అయ్యా మా కొడుకు వద్దంటున్నాడు, నా కోడలు వద్దంటుంది, మా యొక్క మనవాళ్ళు వద్దంటున్నారు, మరి నీవు దేవుడితో నేను నడుస్తాను, నా మనస్పూర్వకంగా నేను దేవుణ్ణి నమ్మి నా జీవితం మొత్తం దేవుడితో నేను నడుస్తాను అనేసి ఒక ప్రమాణం చేసేవు కదా. ఎప్పుడు వరకు ఉంటావమ్మా దేవుడితో అంటే ఏమని చెప్తారు? నా జీవితకాలం అంతా. ఏమని చెప్తారు? నా జీవితకాలం అంతా అని చెప్తారు. కొడుకు వద్దా అన్నాడు, కోడలు వద్దా అన్నది, మనవాళ్ళు వద్దంటున్నారు, మనవరాళ్ళు వద్దంటున్నారు, నేను దేవుడి దగ్గర రానయ్యా అంటే బహుబంధాలు దేవుడి దగ్గర రానన్నయ్యా. నువ్వు దేవుడితో నిలిచి ఉంటే దేవుడు వద్దంటాడా? నీకు సహాయం చెయ్యడా? నువ్వే స్థితిలో ఉన్నా కానీ నీకు సహాయం చేస్తావు. అదే గనక మంచి నేలన పడేవారు ఎలా ఉంటారంటే, మంచి నేలన పడిన వారు అక్కడ సారం ఉంటది, అక్కడ సారం ఉంటది, ఎన్నైనా రాని, ఎవరు ఎలాగైనా నడవని, నేను మాత్రం దేవుడితో మాత్రం నడుస్తాను, నాకు దేవుడు సహాయం చేస్తాను. వాక్యం వింటారు, వాక్యం ద్వారా జీవిస్తారు, వాక్యం ద్వారా ఎన్నో అద్భుత కార్యాలు చూస్తారు, చూసి దేవుని యొక్క వెలుగులోనికి నేను కూడా, నా యొక్క ప్రభు యొక్క నడతలో నేను కూడా ఒక వెలుగుగాను, నా యొక్క జీవితం కూడా అనేకులకు మాదిరిగాను ఉండాలని నిర్ణయించుకునేవారు. వాక్యం వాళ్ళకి ఎప్పుడు కూడా వారి మనస్సులో గట్టిగా నిలబడుతుంది. ఎంతమంది ఎన్ని మాటలు చెప్పినా గాని, నువ్వు వద్దన్నా, నువ్వు కాదన్నా, నువ్వు నా ఇంటికి వచ్చినా, నువ్వు రాకపోయినా ఏం పర్వాలేదు, నాకు దేవుడున్నాడు. ఏమంటారు వీళ్ళు? నీవు వచ్చినా పర్వాలేదు, రాకపోయినా పర్వాలేదు, నన్ను మాత్రం దేవుడు కాపాడుతాడు. అవును, ఈ క్షణమే నేను చనిపోయినా కానీ నేను పరలోకంలో ఉంటాను, నా దేవుని రాజ్యంలో ఉంటాను, మండుతున్న అగ్నిలో నేను పడను అని చెప్తాడు అన్నట్టు. ఎందుకంటే వీరి యొక్క మనస్తత్వం ఎలా ఉంటుందంటే, ఎదిగిన కొద్ది కూడా తన్ను తాను తగ్గించుకుని వారుగా ఉంటారు. వాక్యంలో నేను ఇంకా ఎంతగా ఫలించాలి. యేసు ప్రభు వారే ఈ యొక్క రక్త మాంసాలతో కలిగి ఈ లోకంలోకి వచ్చి మన వంటి వాడుగా ఉండి, ఆయన మన యొక్క పాపములన్నీ కూడా తన మీద వేసుకుని, ఆయన ఎంతైతే చెప్పరానంత కన్నీటితోనూ బాధలతోనూ ఇబ్బందులతోనూ నడిచినా గాని, ఆయన జయము ఎలాగైతే, మరణం మీద జయము ఎలాగైతే సాధించాడో, నేను కూడా అనేకుల్ని నాతో పాటు
అనేకుల్ని వెలుగులోనికి రప్పిస్తాను. నేను చీకటై ఉండను, నా జీవితం చీకట్లో ఉండదు. అది చీకట్లో నేను నడిచినా గాని నా వెలుగు అనేకులను రక్షిస్తుంది. అనేకులు నా వెలుగులో ఫలిస్తారు. ఎవరు నా వారంటే క్రీస్తుని నమ్మి వెంబడించే వారే నా వారు. క్రీస్తుతో పాటు నేను కూడా నిత్య జీవంలోకి నడుస్తాననుకునే వారు మాత్రమే నా వారు. అనేకులను సంఖ్యలో ఉన్న వారిని ఇడిపించేవారును, కాడెతో బరువు మోస్తున్న వారి కాడెను ఎరగదీసేవారును వీరే కదా స్వతంత్రులుగా ఉన్నవారు. నేను దేనికి లొంగను, నా దేవునికి తప్ప. అలా అనేసి నేను అహంకారంతో నడవను. నేను ప్రతి విషయంలోనూ నా యేసు ప్రభు యొక్క పోలికలోనే నడుస్తాననేసి మనసారా మనసులో పెట్టుకొని ఆ యొక్క వాక్యం అనే మట్టి ద్వారా నేను బలపడుతూ, ఆ యొక్క పరిశుద్ధాత్మ అనే నీటి ద్వారా నేను పరిపక్వత చెందుతూ నా క్రీస్తుతో నేను నడుస్తాను అనుకునే వారు ఫలించబడతారు. ఎందుకంటే ఈ ఫలింపు దేవుని యొక్క రాజ్యంలోనికి మనం వెళ్ళటానికి. మనం అందరిలాగానే పుట్టాము, అందరిలాగానే పెరుగుతున్నాము, అందరిలాగానే చచ్చిపోదాము, అట్టాగే ఉండిపోదాము, ఆ యొక్క అగ్నిలో కాలిపోదాం అనుకునేవాడు కాదు. నిత్య జీవానికి వారసుడయ్యుండి నేను మరలా పాతదాన్ని ఎత్తుకుని నేను నడవను. నేను బ్రతుకుట క్రీస్తే, చావచ్చినా గాని మేలే. ఎందుకంటే దేవుడు ప్రతి విషయంలో నాకు సహకారిగా ఉన్నాడు, సహాయం చేసేవాడుగా ఉన్నాడు, నా యొక్క జీవితానికి ఫలింపజేసేవాడుగా ఉన్నాడని మంచి నేల మీద పడిన వాడు తన యొక్క మనసులో నిర్ణయించుకుని దేవుడు రాజ్యాన్ని అనేక విధాలుగా విస్తరింపజేస్తూ, అనేక రకాలుగా లేవనెత్తుతూ ఆయన యొక్క క్రియల ద్వారాను, ఆయన యొక్క మాటల ద్వారాను ఫలింపజేసేవాడు. మనము కూడా దేవుళ్ళో వెలుగులాగాను, దేవుని యొక్క క్రియల ద్వారా మనము ఫలించువారుగాను, మనము మంచి నేల మీద పడిన వారిగా, లోకమునకు వెలుగుగాను అనేక మందిని దేవుని వైపు తిరిగినట్లును మన జీవిత కాలం అంతా కూడా మనం ఏం చేయాలి? ఫలిస్తూ దేవుణ్ణి ప్రజెంట్ చేస్తూ, అంటే సాక్షులుగా నిలబడుతూ నడవాలి. విశ్వాసము, ప్రేమ, జాలి, కనికరము ప్రతి క్షణం కూడా మనతో ఉండులాగా చూస్తుంది. దేవుని వాక్యంలో ఫలిస్తూ, దేవుని యొక్క మార్గాల్ని మన జీవితాల్లో కూడా నెరవేరుస్తూ నడిచేవారుగా ఉన్నారు. వీళ్ళందరినీ కూడా యేసయ్య పరిశుద్ధ నామముకే మహిమ కలుగును గాక. ఆమేన్. రండి. సర్వలోకాలకు అధిపతైన యేసయ్య, నీ పాదాలకు వందనాలు యేసయ్య. మాతో మాట్లాడు. నీవే నా తండ్రి, మాలో నా తండ్రి, నీ నిత్య జీవాన్ని నా తండ్రి ప్రసవం చేసి నీ కృపగల హస్తాలతో నింపుతూ నా తండ్రి, నా దేవ, ఆ యొక్క నా తండ్రి, నా దేవ, రాత్రి నా తండ్రి, నా దేవ, నా తండ్రి, నా దేవ, నా దేవ, విత్తనం వలె కాకుండా ఆ యొక్క త్రోవ పక్కన పడిన నా తండ్రి, నా దేవ, విత్తనం వలె నా తండ్రి కాకుండా నా తండ్రి, నా దేవ, మంచి నీళ్ళను పడిన నా తండ్రి, నా దేవ, విత్తనం వలె నా తండ్రి, నూరింతలుగాను, లక్షింతలుగాను, కోటింతలుగా నా తండ్రి ఫలించులాగా నా తండ్రి ప్రతి బిడ్డను నా తండ్రి నీ ఆత్మతోనూ నీ శక్తితోనూ నా తండ్రి నింపి నా తండ్రి నీ కృపావరముతో నింపుతూ నీవే మహింపరుచుకుంటూ నీ యొక్క కృపలను నా తండ్రి భద్రపరుస్తూ నా తండ్రి ఎవరికి ఏ అక్రతలు ఉన్నాయో ప్రతి అక్రత తీరుస్తూ నా తండ్రి, నా దేవ,
ప్రతి ఒక్క మార్గాన్ని నా తండ్రి సిద్ధపరుస్తూ నా తండ్రి నా దేవ, ఎత్తైనవి నా తండ్రి పల్లంగాను, లోయలుగా ఉన్నవి నా తండ్రి సదునుగాను చేస్తూ నా తండ్రి, వంకరగా ఉన్నవి నా తండ్రి నా దేవ నిలువుగా చేస్తూ నా తండ్రి, మా యొక్క జీవితాలను నా తండ్రి నడిపిస్తూ నీ కృపగల హస్తాలతో నింపుతూ నీవే మహింపరుచుకుంటున్నందుకు నీ పాదాలకు వందనాలేసయ్యా. నా తండ్రి, ఎంతమంది బిడ్డలైతే లేవలేని స్థితిలోను, నడవలేని స్థితిలోను నా తండ్రి, మాట్లాడలేని స్థితిలో ఉన్నారు నా తండ్రి, ప్రతి ఒక్కరిని నా తండ్రి ఈ క్షణమే నా తండ్రి ముడుతున్నందుకు నీ పాదాలకు వందనాలేసయ్యా. నీ ఆత్మచేత నా తండ్రి ప్రతి ఒక్కరిని నా తండ్రి నింపి నా తండ్రి నా దేవా నీ కృపల్లో భద్రపరుస్తున్నందుకు నీ పాదాలకు వందనాలేసయ్యా. Megre văzălăv refat mahavleka varsha sarva smogo vărzălăv ya vasa sarva zvaga vasmi havle yashkara sarva. Holy Spirit touch. Holy నీ శక్తిని ఆత్మ నా తండ్రి ప్రతి ఒక్కరి మీదకు నా తండ్రి నింపుతూ నా తండ్రి నా దేవా, బలహీనులు బలమైన వారుగా నా తండ్రి నా దేవా, తోవ కనిపించని వారికి నా తండ్రి నీ మార్గాన్ని స్థిరపరుస్తూ నా తండ్రి, ఎవరైతే కృంగిపోయి ఉన్నారో వారు నా తండ్రి నా దేవా నీవే నా తండ్రి వారి ఆత్మకు నా తండ్రి తోడయ్యుండి నా తండ్రి వారిని లేవనెత్తు నా తండ్రి, నడవలేని వారిని నడిపిస్తూ నా తండ్రి నా దేవా నీవే నా తండ్రి ప్రతి మార్గాన్ని సిద్ధపరుస్తూ నా తండ్రి, ఉద్యోగం లేని వారిని నా తండ్రి ఉద్యోగాలు ఇస్తూ నా తండ్రి నా దేవా నీ యొక్క నా తండ్రి జ్ఞానం లేని వారికి జ్ఞానమునిస్తూ, వివేచన లేని వారికి వివేచన ఇస్తూ నా తండ్రి నీ కృపగల హస్తాలతో ముడుతూ స్వస్థపరుస్తూ నీ కృపావరములతో నింపుతూ నిన్ను నీవే మహింపరుచుకుంటున్నందుకు నీ పాదాలకు వందనాలేసయ్యా. మేరులో రిషస్సర్ మహాలో గవాస్వస్ లివియవఫ మహాలి విషస్సర్వ హోల్ బిలా నీ శక్తి నీ ఆత్మ నా తండ్రి ప్రతి ఒక్కరి మీద నింపి నా తండ్రి ప్రతి మార్గంలో వర్ధిల్లునట్టు నా తండ్రి ఆశీర్వాదిస్తూ వెలుగును నా తండ్రి బిడల మీద కుమ్మరిస్తూ నా తండ్రి నా దేవా ప్రతి ఒక్కరితో మాట్లాడినందుకు నీ పాదాలకు వందనాలేసయ్యా. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున పరిశుద్ధాత్మ నామమున అడిగి వేడుకుంటున్నాం నా తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.